హాయ్, నా తమ్ముళ్ళు అయితే చూసారు కదా. డైలీ మార్నింగ్ హెయిర్ కేర్ రొటీన్. ఇక్కడ నా హెయిర్ అయితే బాగా చిక్కలు అయిపోయింది. జడైతే నైట్ టై చేసి పెట్టుకున్నాను, ఫోల్డ్ చేసి. అది మార్నింగ్కి రిమూవ్ చేశాను. మొత్తం చిక్కలు ఉంది. హెయిర్ అన్మేనేజబుల్గా ఉంది హెయిర్ అంతా కూడా. ఇక్కడ నేనైతే ఓన్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న హెయిర్ సీరం ఉంది. అదైతే నేను డైలీ మార్నింగ్ హెయిర్కి అప్లై చేసుకుంటాను. కొంచెం అప్లై చేసుకున్న తర్వాత కోమ్ చేసుకొని చిక్కలన్నీ తీసుకున్నాక అప్పుడు జడ వేసుకుంటాను. చూసారుగా, దీని ప్రాసెస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. నేను ఏమేమి వేసాను, ఏంటి సీరంలో, నేను ఏం యూజ్ చేస్తున్నాను ఏంటి అన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. చూడండి, ఇక్కడ నేనైతే ఫుల్ హెయిర్ స్ప్రే చేసుకుంటున్నాను. హెయిర్కి చాలా చిక్కులు అయితే ఉన్నాయి. అసలు ముందు ఒక షార్ట్ కూడా పెట్టాను, ఫన్నీ వీడియో లాగా. చాలా చిక్కులు అయితే ఉన్నాయి హెయిర్కి. లాంగ్ హెయిర్ అసలు చిక్కులు తీయడమే కష్టం. అసలు అందరూ లాంగ్ హెయిర్ కావాలి అనుకుంటారు, కానీ దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. అసలు నాకు లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం, కాకపోతే తప్పదు. హెయిర్ కేర్ కోసం ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల హెయిర్ డ్యామేజ్ అవ్వడం అవి ఉంటున్నాయి. హెయిర్ లాస్ అని, హెయిర్ గ్రే అవ్వడం అని తొందరగా అలాంటివన్నీ వస్తున్నాయి. సో నాకైతే ఇలా న్యాచురల్గా ఇంట్లోనే నేను హెయిర్ సీరం అన్ని ప్రిపేర్ చేసుకుంటాను. హెయిర్ ఆయిల్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఎలాంటి కెమికల్ సీరమ్స్ అని అవన్నీ ఇవన్నీ నేను యూజ్ చేయను. చూసారు ఇక్కడ ఎంత చిక్కు అయితే ఉందో, అక్కడ స్ప్రే చేస్తూనే ఉన్నాను. నెక్స్ట్ ఇదంతా చిక్కు తీయాలి. కాకపోతే ఫస్ట్ హెయిర్ మొత్తం అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని కాసేపు హెయిర్ ఫోల్డ్ చేసుకొని ముడి వేసేసుకుంటాను. స్కాల్ప్కి అబ్జర్వ్ అయ్యేలాగా బాగా మసాజ్ చేసుకోవాలి ఫింగర్స్ తోటి. హెయిర్ స్ప్రే చేసుకున్న తర్వాత ఫుల్గా మసాజ్ చేసుకొని హెయిర్కి మొత్తం ఫోల్డ్ చేసుకొని హెయిర్ బన్ వేసేసుకుంటాను. నేను ఈ సీరం ఆల్రెడీ ఇది షార్ట్లో కూడా ఇంతకుముందు నేను పెట్టాను. ఆ వీడియో కూడా నేను కింద ట్యాగ్ చేస్తాను, చూడండి. ఆ వీడియో కూడా ఆల్రెడీ షార్ట్ పెట్టాను. చూసారా హెయిర్ బన్ ఎలా వేసుకుంటున్నాను. కాసేపు ఇది మొత్తం అబ్జర్వ్ అవ్వాలి హెయిర్కి, అందుకే ఇలా హెయిర్ బన్ వేసేసుకున్నాను. చూడండి మొత్తం